మీకు మరలా నేను తెలియజేస్తాను. ఒక దాసుడు అమ్మబడినాడు అని మీకు చెప్పాను లేదా? ఒక దాసుడు అమ్మబడ్డాడు. ఈరోజు చాలామంది కువైట్కి వెళ్తూ ఉంటారు కదా, సౌదీ, దుబాయ్, ఇక్కడంతా. వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? అమ్మబడేవాళ్ళు. ఈ నుంచి వీళ్ళు ఎలా పోతారంటే వాళ్ళని కొని వాళ్ళు మాత్రం పోతూ ఉంటారు. కాదు, వీళ్ళందరూ అక్కడ అమ్మబడ్డారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఒక రేటు మాట్లాడుకుంటారు. అయ్యా, మీకు మేము బానిసలను తీసుకొస్తాము. ఎవరిని తీసుకొస్తాం? మీకు బానిసలను తీసుకొని వస్తాం. మాకు ఎంత డబ్బులు ఇస్తారు? వీళ్ళు కూడా ఇక్కడ ఆ బ్రోకర్కి డబ్బులు ఇస్తారు. ఏమండి, వాళ్ళందరూ కూడా వీళ్ళను కొనుక్కుంటారు. ఒక సేట్ అనేవాడు కువైట్లో కానీ సౌదీ ఆ సైడ్ అంతా కూడా, దుబాయ్ సైడ్ అంతా కూడా కొనుక్కుంటారు. మనమంతా అమ్మబడ్డటువంటి వాళ్ళందరికీ, అంటే కువైట్ ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు. దేవుని వల్లరా అలాగే ఒక దాసుడిని అమ్ముతున్నారు. యేసేపు గారిని కూడా ఇస్మాయిల్కు అమ్మారు, మీకు తెలుసు కదా. అలాగే అమ్మినప్పుడు ఆ దాసుడు భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే వేలం పాటేస్తారనమాట. వేలం పాట. ఇదిగో ఈ దాసుడు అమ్మబడుతున్నాడు, బాగా వినండి, మంచి మీ మనస్సును ఇక్కడ కేంద్రీకరించి వినండి. ఈ దాసుడు అమ్మబడుతున్నాడు. ఎంతకు అమ్మబడుతున్నాడంటే 1000 రూపాయలకు అమ్మబడుతున్నాడు. 1000 రూపాయలు ప్రారంభమైంది. ఎవరు ఎంత పెడతారో ఎక్స్ట్రా అంతకు ఈ దాసుడు అమ్మబడతాడో అని చెప్తారు. ఒక ఆయన వచ్చి 2000 అంటాడు, ఇంకొక ఆయన వచ్చి 3000 అంటాడు. అలా దేవుని పిల్లలారా, ఇతను అక్కడ వేలం పాటలో ఈ దాసుడి కోసం పాట పాడుతున్నప్పుడల్లా ఈ దాసుడికి పదురు పుడుతూ ఉంటుందన్నమాట. ఈ దాసుడికి పదురు పుడుతూ ఉంటుంది. దేనికి పదురు పుడుతూ ఉంటుందంటే 1000 రూపాయలకు అమ్ముతున్నాడు చూసినావా, వాడి దగ్గర పని చేయలేకనే అల్లాడిపోతూ ఉంటాడు. ఒక 500 రూపాయలు కొనుక్కున్నవాడే విపరీతంగా పని చేయించుకుంటూ ఉంటాడు. అలాంటిది 1000 రూపాయలకు కొనేవాడు ఇంకెంత పని చేయించుకుంటాడు? 2000 రూపాయలకు కొనేవాడు ఎంత పని చేయించుకుంటాడు? ఒకడు వచ్చి 10,000 రూపాయలు అంటాడు. పదురు ఎక్కువైపోతూ ఉంటుంది, భయం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకొకడు వచ్చి 15,000 రూపాయలు అన్నాడు, ఇంకొకడు వచ్చి 20,000 రూపాయలు అనేసాడు, చివరికి 30,000 అన్నాడు ఒకడు వచ్చి. ఏమండి, ముచ్చెమటలు పడుతున్నాయి ఇతనికి. 30,000 అనగానే ముచ్చెమటలు పట్టిపోతున్నాయి. దేనికి? వీళ్ళు నా దగ్గర ఎంత పని చేయించుకుంటారో, నేనేమైపోతాను అసలు అని భయముతో అల్లాడిపోతున్నాడు ఒక పక్క. అలా భయముతో, అలా పదురు పుడుతున్నప్పుడు, అలా భయముతో అల్లాడిపోతున్నప్పుడు దేవుని పిల్లలారా, ఒక ఆయన వస్తాడు. ఒకటేసారి ఎంత చెప్తాడు తెలుసా? ఆ పాటలో 1,00,000 రూపాయలు చెప్తాడు. 1,00,000 రూపాయలు చెప్పి ఆ దాసుడిని కొనుక్కుంటాడు. ఇంకా 1,00,000 రూపాయలకి ఎవరు రారు అక్కడికి. 1,00,000 రూపాయలకి ఎవరు రారు అక్కడికి. అమ్మా కొద్దిసేపు 1,00,000 రూపాయలకు కొనుక్కున్న తర్వాత అస్సలు ఇంకొకరు ఎవరు అక్కడికి రారు. ఇంకా ఎందుకు? ఇంకా 1,00,000 రూపాయలు పెట్టి ఎవరు కొనలేరు అసలు. దేవుని వాళ్ళరా, ఆ 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న తర్వాత ఆ దాసుడిని తన కారులో ఎక్కించుకొని తీసుకుని వెళుతున్నప్పుడు ఆ దాసుడు భయపడుతూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఆ దాసుడు భయపడుతుంటాడు, పదిరిపోతూ ఉంటాడు. 1000 రూపాయలు పెట్టి కొనడానికే నువ్వు భయపడుతున్నావు, మరి నేను 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను, మరి నాకు భయపడమంటే మిక్కిలి భయపడుచున్నాను యజమానుడా అంటాడు అతను.
మిక్కిలి భయపడుచున్నాను యజమానుడా, 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను నిన్ను అనగానే అతను భయపడుతున్నానని చెప్తాడు. ఎందుకు? 1,000 రూపాయలు పెట్టుకునేవాడే ఎంతో పని చేయించుకుంటుంటే 1,00,000 రూపాయలు పెట్టిన వాడివి నువ్వెంత పని చేయించుకుంటావో అని భయపడుతున్నాను ప్రభువా. అప్పుడు అతను ఏమంటాడు తెలుసా? భయపడద్దు, నువ్వు భయపడద్దు. ఎందుకు? నేను నిన్ను 1,00,000 రూపాయలు పెట్టి కొన్నది దేనికో తెలుసా? నా దగ్గర బానిసగా ఉంచుకోవడానికి కాదు, నువ్వు స్వేచ్ఛగా బ్రతకడానికి. నా దగ్గర బానిసగా బ్రతకడానికి నిన్ను నేను కొనలేదు. నువ్వు స్వేచ్ఛగా, నువ్వు ఆనందంగా బ్రతకడానికి, ఈ బానిస బ్రతుకులోంచి నిన్ను విడుదల చేయడానికే నేనేం చేశాను తెలుసా? 1,00,000 రూపాయలు పెట్టి నిన్ను కొన్నానయ్యా. అయ్యా నిజమా? నిజం. అయ్యా నిజమా? నిజం. నిన్ను 1,00,000 రూపాయలు పెట్టి కొన్నది దేనికంటే నిన్ను మరలా బానిస బ్రతుకు బ్రతకడానికి కాదు, ఆ బానిస బ్రతుకు నుంచి నిన్ను విడుదల చేసి స్వేచ్ఛగా బ్రతికింపజేయడానికి అయ్యా నేను కొన్నాను నిన్ను. పో, ఆనందంగా బ్రతుకు. మరలా ఇంకొకరి కింద బానిసగా వద్దునైనా పో, వెళ్ళిపో. పోతున్నాడు. యజమాని తిట్టి చూస్తున్నాడు. యజమాని తిట్టి చూస్తున్నాడు. అలా పోతూ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నేను ఎక్కడికి పోయినా మరలా ఎవడో ఒకటి కింద పని చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి దగ్గర పని చేయాలి. ఎవడు సరైనడు కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి దగ్గర నేను పని చేయాలి. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఎవడి దగ్గర పని చేసినా వాడు సరైనడు కాదు. ఈయనకి మించినోడు ఇంకొకడు లేడు. నా మేలు కోరి నన్ను కొన్నాడు. ఏమండి, ఎవరైనా సరే మన మేలు కోసం ఏదైనా కొంటాం, ఇతరుల మేలు కోసం ఏదైనా కొంటామా చెప్పండి? ఆలోచించండి దేవుని మాటలు. మన మేలు కోసం కొంటామే తప్ప ఇతరుల మేలు కోసం కొనేవాళ్ళు ఎవరండి? దేన్నైనా కొనేవాళ్ళు ఎవరు చెప్పండి? మన మేలు కోసమే 24 గంటలు పరితపించిపోతూ ఉంటాం. మన బ్రతుకు బాగుండాలనే ఆలోచన చేస్తూ ఉంటాం. ఎక్కడిక్కడ చాలా మంది వచ్చింది చర్చికి దేనికి వస్తారంటే దేవుడు మమ్మల్ని దీవిస్తాడనే వస్తారు, కానీ వాళ్ళని కూడా దీవిస్తాడులే అని రారు. కరెక్టేనా? దేవుడు వాళ్ళని కూడా దీవించాలి. మేమున్నట్టు వాళ్ళు కూడా ఉండాలనుకుని వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మంచిదండి. దేవుని పిల్లలారా, ఇతరుల కోసం ఆలోచించేది ఒక దేవుడే అండి, ఇంకెవరు లేరు. అసలు నా గురించి ఆయన ఆలోచించాడు అతను. నా గురించి ఆయన ఆలోచించాడని ఆలోచన చేసి ఆయన దగ్గర ఉండిపోవాలనుకున్నాడు. నా మేలు కోరిన వాడి దగ్గర నేను ఉండడం మంచిది. ఎవరు మేలు కోరిన వాడి దగ్గర ఉండడం మంచిదో తెలుసా మీకు? మన మేలు కోరే వాళ్ళ దగ్గర ఉండడం మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ మేలు కోరే వాళ్ళను మీరు పట్టుకోండి. మీ మేలు కోరే వాళ్ళే మీ విషయంలో మంచివాళ్ళు. మీ మేలు కోరేవాడు ఎవడో తెలుసా? చెప్పండి, మీరు చెప్పండి. మీ మేలు కోరేవాళ్ళు ఎవరండి? నాకు తెలిసి ఎవ్వరు లేరు. మీకేదన్నా ఉంటే చెప్పుకోండి, నాకు సంతోషం, ఇబ్బంది ఏం లేదు. యేసుప్రభు అనేసాడు, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడంటే వాళ్ళు ఆయనకంటే ఎక్కువ మిమ్మల్ని ఎవరు ప్రేమించరని చెప్పాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అమ్మా కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఒక 10 నిమిషాలు అలా మీకు బయట వినపడతా ఉంటుంది వాక్యం. 10 నిమిషాలు తీసుకోమ్మా. నేను అట్లా 10 నిమిషాలు అంతే, మళ్ళీ వచ్చేసి
అయ్యో ముందుగానే పెట్టచ్చు కదా మా ఇన్ని, రెడీగా పెట్టుకో, కుయ్యి అంటానే ఇచ్చేసి, ఈసారి ఏం కావాలో చెప్పు అమ్మాయికి నేను తెచ్చి పెడతాను. దేవుని పిల్లలారా, మన మేలుకోరే వాళ్ళు ఎవరండి? రెడీగా పెట్టుకోమ్మా, ఒక 10 నిమిషాలమ్మా. మన మేలుకోరే వాళ్ళు యేసుప్రభు కంటే ఎక్కువైన వాళ్ళు ఎవరు లేరండి నాకు తెలిసి. మీకు తెలిసి ఎవరన్నా ఉన్నారా? నా దగ్గర అయితే ఎవరు లేరు. నా భార్య లేదు, నా కొడుకు లేడు, నాకు అమ్మ లేదు, ఇంకొకరు లేరు. నా యేసుప్రభు కంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరండి. మీకు ఎవరన్నా ఉన్నారా? నేనైతే డైరెక్ట్గా చెప్పుకున్నాను. అదే మీ దగ్గర చెప్తే మీరు ఫీల్ అవుతారు, మీ భర్త కంటే యేసుప్రభు కంటే మీ భర్త గొప్పడు కాదని అనుకుంటారు కొందరు. ఎందుకంటే వాళ్ళకి అంత వాక్యం తెలియదు కదా. అందుకే నేను చెప్తున్నాను, నాకు మా భార్యకి నా యేసుప్రభు కంటే ఎవరు నాకు గొప్పవాళ్ళు ఎవరు లేరండి. భార్య లేదు, ఎవరు లేరు. నన్ను ప్రేమించేది, నా మేలు కోరేది, నన్ను కాపాడేది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత మా అమ్మ, మా భార్య, వీళ్ళంతా. నెంబర్ 1 ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆలోచించాడు ఆ దాసుడు ఆలోచించాడు, చూసాడు, నేను ఎక్కడికి వెళ్ళిన ఎవరి దగ్గర పని చేసుకోవాలి కదా, నేను ఎక్కడికి పోయినా ఎక్కడికో చోటు పోవాలి కదా, అదేదో ఆయన పాదాల చెంతగా పెడతాం. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మళ్ళీ వెనక్కి చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వెనక్కి చాలా దూరం పోయినాడు, మళ్ళీ వచ్చేసాడు. చాలా దూరం పోయిన తర్వాత మళ్ళీ వచ్చేసాడు. యజమాని చూస్తూ ఉన్నాడు, అలాగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. యజమాని కారు దిగాడు, పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. అయ్యా ఏంటి దాసుడా, నేను పంపించాను కదా, ఆనందంగా బ్రతుకంటే ఎక్కడికి పోయాను? నీకంటే మంచివాడు ఇంకొకడు ఎక్కడ ఉండడయ్యా? నా మేలు కోరి ₹1,00,000 పెట్టి నన్ను కొన్నావు నువ్వు. నేను బాగుపడాలని నా కోసం ఇంత చేసావు నువ్వు. నీలాంటి యజమానుడు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండడు. ఆడి దగ్గర వీడి దగ్గరికి పోవాలి, పని చేసుకోవాలి, ఏదో ఒక పని చేసుకుని బతకాలి. నేను ఎక్కడికి పోయినా చెడు తప్ప మంచి లేదు. ఎక్కడ సరైన యజమానుడు లేడు. మంచి పనులు చేపించే యజమానుడు ఎక్కడా లేడు. మాయలు చేసే యజమానులు, మంత్రాలు చేసే యజమానులు, నీలాంటి యజమానుడు ఎక్కడ దొరుకుతాడయ్యా నాకు? ఆ పనేదో నీ దగ్గరే చేసుకుంటానయ్యా, నన్ను ఎక్కడికి పంపించొద్దని బతిమాలుకున్నాడు. ఆదివారం ఒక్కరోజు 1 గంట ఇక్కడ ఉంటారు, మంగళవారం సాయంత్రం 1 గంట ఇక్కడ ఉంటారు, శుక్రవారం సాయంత్రం 1 గంట ఇక్కడ ఉంటారు, అంతే. మిగతా గంటలు ఎవడి కింద పనిచేస్తున్నాం? దేవుని పిల్లరా, ఆడు ₹1,00,000 ఇచ్చుకున్నాడు. యేసుప్రభు ఏమి ఇచ్చుకున్నాడో మీకు చూపించాను కదా. ఏమిచ్చుకున్నాడు యేసుప్రభు? ఏమిచ్చుకున్నాడండి? తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడంట? కొనుక్కున్నాడంట. ఎక్కడుందమ్మా ఈ మాట? ఎక్కడుంది? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. ఆయన ప్రేమ మీకు అర్థమైతే బైబిల్లో ఓపెన్ చేసి మీరు టైంకి వాక్యం చెప్పేసి ఉండేవాళ్ళు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. చూడండి, ఏమిచ్చుకున్నాడంట? మనం రక్తం అంటే ప్రాణం పెట్టాడు మన కోసం. ప్రాణం పెట్టేశాడు, మన వాళ్ళందరినీ కొనుక్కున్నాడు. మనమంతా ఒకప్పుడు ఎక్కడున్నాం? పాపం అనే దాస్యం కింద, పాపం అనే దాస్యం అనే కాడి కింద చిక్కబడిపోయినాం. పాపం అనే వలలో ఉన్నాం.
పాపం అనే ప్రపంచంలో ఉన్నాం, దాసులుగా ఉన్నాం. అలాంటి మనం యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన స్వరక్తం ఇచ్చి, అంతే కదా మరి. 1,00,000 అంటున్నాడు, 2,00,000 అంటున్నాడు సైతాన్ గాడు. అంతే కదా మరి. సాతాన్ గడి దగ్గర డబ్బులు ఉంటాయి కదా మరింత, లేదా? ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? వాడే చెప్పాడు కదా, ఇదంతయు నాకు అప్పగింపబడినది. మనీ, డబ్బులు ఎవరితో అనుకుంటున్నారు? ఆస్తులు, అంతస్తులు, ఇదంతా ఎవరి ఆలోచనలు అనుకుంటున్నారు? ఈ డబ్బును ఏమండి ఎవరు ప్రవేశపెట్టారు తెలుసా? దేవుడు ప్రవేశపెట్టలేదండి. ఎవరు ప్రవేశపెట్టారు? అపవాదే. ధనము సమస్తమైన కీడునకు మూలమైన దాన్ని ఎందుకండి దేవుడు తీసుకొని వస్తాడు? మరి ఎవరు తీసుకొచ్చారు? సాతాను తీసుకొచ్చాడు. డబ్బు 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 కొట్టుకుంటూ ఉంటాం మనం ఎప్పుడు. దేనికోసం? డబ్బు డబ్బు డబ్బు. దేనికి? మీ చదువులు అంటే ఉద్యోగాల కోసం. ఉద్యోగాలు దేనికి? క్యాష్. ఉద్యోగం దేనికి? డబ్బుకు. డబ్బు దేనికి? జానడు పొట్ట కోసం. కోటి విద్యలు ఆ కూడే, ఆ కడుపే దేవుడు అయిపోయినాడు మనిషికి. మరి దేవుని పిల్లలరా, ఏలం పాట పాడుతున్నాడు సాతాను కూడా. ఇదిగో ఇదిగో నాదింత, ఎంత అంటే అంత పోతానే ఉన్నాడు. ఇంకా చివరికి వాడు ఏలం పాటలో వాడు పాట పాడకన్నా ఉండాలంటే ఒకటే చేయాలనుకున్నాడు యేసుక్రీస్తు వారు. అదేంటో తెలుసా? ఇతన్ని నేను కొనడానికి నేనేమి ఇవ్వగలుగుతున్నాను తెలుసా? ఇదిగో నా ప్రాణం అనేసాడు. ఇంకా ఏమనేసాడు? నా ప్రాణమే ఇచ్చేస్తానన్నాడు. ఇంకెవడు వస్తాడు ముందుకు? ఎవడు ప్రాణం ఇస్తాడు చెప్పండి? ఈడు ప్రాణం కోసం దాసుడిని కొనుక్కోబోతున్నాడు. ఈడు ప్రాణాన్ని ఆనందపరచుటకు దాసుడిని తీసుకోబోతున్నాడు. అంతే కదా. మన దగ్గర పనులు దేనికి? మనల్ని సంతోషపెట్టడానికే, లేకపోతే మనం వాళ్ళని సంతోషపెట్టడానికే. మనల్ని సంతోషపెట్టడానికి దాసులు, వాళ్ళని సంతోషపెట్టడానికి కాదు కొనుక్కునేది. ఈ కోయేటోళ్ళు, దుబాయ్ వాళ్ళు, సౌదీ వాళ్ళందరూ మనం దేనికి కొనుక్కుంటారు? మనం వాళ్ళని సంతోషపెట్టాలా, అంతేనా? వాడు కసు ఊడిస్తే అచ్చా అచ్చా హాయ్ బచ్చా అంటాడు. అర్థమవుతుంది మీకు? బాగా చేసావు అంటాడు. నువ్వు చేయకుండా ఎందుకురా నేను కొనుక్కునేది నేను ఇంత డబ్బులు పెట్టి అని బూటుకాలతో లేపేవాడు ఉన్నాడంట కువైట్లో. ఎట్లా నిద్ర లేపుతారు తెలుసా వాళ్ళు? బూటుకాలతో లేపుతారు తన్ని. మరి ఏమరా మీ చిన్నాయన ఇల్లు అనుకుంటున్నావు ఇది, లేకపోతే మీ చిన్నమ్మ ఇల్లు అనుకుంటున్నావు అంటాడు. అంతేనా మరి? దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు అలా చేయడండి మహానుభావుడు. తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? కొన్నాడు. ఇంకా నా ప్రాణం అని తెలిగి ఇంకొకటి రాలేదండి అక్కడికి. నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను. ప్రాణం పెట్టి ఏం చేశాడు? సంఘాన్ని, మనల్ని కొనుక్కున్నాడండి. కొనుక్కున్నాడు దేవుని పిల్లరా. అయ్యా నీకంటే మంచి యజమానుడు ఇంకొకటి ఉండడయ్యా. నీకంటే మంచి యజమానుడు ఇంకొకటి ఉండడు. ఆ పనేదో నీ కాళ్ళ దగ్గరే బతుకుతాను, నీ కాళ్ళ దగ్గరే చేసుకుంటాను, నన్ను ఇంకొకటి దగ్గరికి పంపించొద్దయ్యా. సరేలే వచ్చి. ఒకరోజు మనం కూడా పాపం అనే సంకెళ్ళలో చిక్కుకున్నప్పుడు, పాపం అనే బందీలో బంధింపబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చి మనల్ని అందరినీ ఏం చేశాడు? తన ప్రాణం ఇచ్చి మనల్ని అందరినీ కాపాడుకున్నాడు. నాయన జాగ్రత్త నాయన అని పంపించేశాడు. మనమందరం ఏం చేసాం? ప్రభువా నీకంటే మంచి యజమానుడు ఇంకొకటి ఉండడు, మేము నీతోనే ఉంటాం, నీ దగ్గరే ఉంటాం అని మనం కూడా యేసు ప్రభుతో మాట్లాడాము. నీతోనే ఉంటాము, అవసరమైతే నీ పేరు మేం పెట్టుకుంటాం. ఎందుకంటే మా ప్రాణం మా సొత్తు కాదు.
ఈ ప్రాణము మా సొత్తు కాదయ్యా, నీ సొత్తు కనుక నీ పేరే పెట్టుకుంటామని ఏం పేరు పెట్టుకున్నాం మనం అందరం? ఏం పేరు పెట్టుకున్నామ్మా? ఏం సైలెంట్గా ఉంటారు? తెలీదా మీరు ఎవరు? మాలోళ్ళ మీరు, మాదిగోళ్ళ మీరు, యానాదోళ్ళ, ఎరుకులోళ్ళ, ఎలకలు పట్టుకునేవాళ్ళ ఎవరు మీరు? మరే గమ్మన ఉండరే మీరు? మాలోళ్ళు, మాదిగోళ్ళు, యానాదోళ్ళు, ఎరుకులోళ్ళు, ఇట్టటోళ్ళు ఉన్నట్టున్నారే. మీరు ఎవరనగానే ఏం చెప్పాలి మీరంతా? క్రైస్తవులు. మనం కులాలకు సంబంధించిన వాళ్ళం కాదు. మరి ఎవరికి సంబంధించిన వాళ్ళం? క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం. క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం. క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం. అయ్యా మేమెవరో తెలుసా? మేమెవరో తెలుసా? నీ సొత్తయ్యా, నీ సొత్తయ్యా. నువ్వు మమ్మల్ని సంపాదించుకున్నావయ్యా. సచ్చేవాళ్ళమయ్యా, మేము నాశనం అయిపోయి ఉండేవాళ్ళమయ్యా, మేమంతా నరకానికి పోయి ఉండేవాళ్ళమయ్యా. అయితే నీ దయ వల్ల మేము ఏమైపోయామో తెలుసా? కాపాడబడ్డాం. మేమెవరో తెలుసా? నీ సొత్తు. అందుకే నీ సొత్తుకు నీ పేరే. ఏం పేరు? క్రైస్తవులము. ఆయన సొత్తుని మనం ఏం చేసాం తెలుసా? క్రైస్తవులము అని పేరు పెట్టుకున్నాం. ఇదిగో నీ సొత్తు అనడానికి మరలా రుజువు ఏంటో తెలుసా? పేరే కాదు, పేరే కాదు. ఏమండి, పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి పేరు మారిపోతుంది. ఇంటి పేరు మారుతుందా? ఏదో ఒకటి ఉంటుంది మన ఇంటి పేరు. మొన్న ఎవరో పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ ఇంటి పేరు కోడిగుడ్లలో అంట. ఇక్కడ వచ్చినారు వాళ్ళు. రామకృష్ణ వచ్చావు, మీ ఇంటి పేరు ఏం పేరు? కోడిగుడ్లు. ఇంకొకటిది గాదిగుడ్డు. ఏదో ఒక మొత్తానికి గుడ్లు ఉంటాయి, గాడిద గుడ్లో, కోడిగుడ్లో, ఏదో ఒకటి మొత్తానికి. ఇప్పుడు మీ భార్య ఇంటి పేరు ఏం పేరు? కరుమూరు. ఇప్పుడు పెళ్లి కాకముందు ఆమెది కరుమూరు, ఇప్పుడు కోడిగుడ్లు. ఒకప్పుడు మనం క్రీస్తు దగ్గరికి రాకముందు పాపులము, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధులం. ఏమైపోయింది? పేరు మారిపోయింది. ఇప్పుడు ఎవరండి మనం? పరిశుద్ధులం, క్రైస్తవులం. ఇప్పుడు నీ భార్య అనడానికి ఆమె ఇంటి పేరు మారడం కాకుండా ఇంకొకటి ఏం చేశారు? తాలిబొట్టు కట్టేశాడు. ఈ తాలిబొట్టు దేనికి చూసిన బాబు? నీ భార్య అనడానికి తాలిబొట్టు అంటే సూచన. ఆమె నీ భార్య. ఇంకా తాలిబొట్టు కట్టేసిన తర్వాత ఎవరండి? భార్య. ఆ తాలిబొట్టు దేనికి గుర్తు? ఇక ఇతనికి ఆవిడెవరు? భార్య. అది మెడలో పడిన తర్వాత ఇక అతనికి ఆవిడ సొంతం, ఇక అతడికి ఆమె సొత్తు. ఇది మీకు అర్థమైతే, దేవుని పిల్లలారా, ఇది మీకు అర్థమైతే, యేసుక్రీస్తు వారికి మనం సొంతమయ్యాము, ఆయనకి మనం సొత్తు అయిపోయాము, ఆయన సొత్తు మనం, ఆయన సొంతం మనం అని చెప్పడానికి ఏమండి మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటో తెలుసా? తాలిబొట్టు ఎలాగో బాప్తిసం కూడా అలాగే. ఏంటండి? బాప్తిసం అలాగే. బాప్తిసం అలాగే. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు, ఆయన సొంతం. పరిగెత్తాం ఆయన దగ్గరికి. అయ్యా ఇంక నేను మీతోనే ఉంటాను, అయ్యా ఇంక మేము మీతోనే ఉంటాం, ఇంక నువ్వే మాకు సర్వస్వం, నువ్వే మాకు మొగుడు. అంతేనా? యేసుప్రభు మనకెవరు? వరుడు మొగుడు ఒకటేనా? వరుడు మొగుడు ఒకటే కదా. ఎవరండి యేసుక్రీస్తు వారు మనకు? మొగుడు. భార్య అండాలా? అండాలమ్మా. అర్థమైపోయినట్టున్నారు మీకు ఇప్పటికే. భార్య ఎక్కడ ఉండాలి? నిన్న చూశాను ఒక ఆవిడ. నేను రైల్వే కోటర్ ప్రాంతానికి వెళ్ళాను, పేరు చెప్పకూడదు కానీ, పెళ్ళింది ఆవిడికి. నేను వెళ్ళినాను, ఇంట్లో ఉన్నాను, చూస్తున్నాను, అర్ధగంట ఇంట్లో లేదండి. అర్ధగంట కూడా ఇంట్లో లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇంట్లో ఉంటుంది కానీ తన ఇంట్లో మాత్రం కనపడటంలే. ఎప్పుడు చూడు నేను బయటకు వచ్చానంటే ఆ ఇంట్లో, ఆ ఇంట్లో, ఆ ఇంట్లో, ఆ ఇంట్లో, ఆ ఇంట్లో, ఆ ఇంట్లో, ఆ ఇంట్లో ఆడుతూ ఈడుతూ, ఆడుతూ ఈడుతూ, ఆడుతూ ఈడుతూ ఇలాగే ఉంటుంది. కానీ ఉపర్ మీటింగ్లు అంటారు చూసావా?
నలుగురు ఆడలతో కూర్చోవడం మాట్లాడుకోవడం, నలుగురు ఆడలతో కూర్చొని మాట్లాడుకోవడం, వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడం, ఇంట్లో కనపడ్డంలే ఆమె. ఈమెను ఏమనొచ్చు చెప్పండి? సంసారం అనొచ్చా? డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, కొన్ని మాటలు తప్పుగా అనుకోవద్దండి. ఇంట్లో సంసారం చేసుకోకుండా ఈదులు మిడితే తిరిగే వాళ్ళని ఏమంటారండి? సంసారం అంటారా? యేసుక్రీస్తు వారిని కట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గర ఉండకుండా ఉండే వాళ్ళని ఏమనొచ్చు మీరు చెప్పండి? రొట్టె తీసుకుంటున్నాం కదా, మనల్ని మనం ఏం చేసుకున్నాం? పరీక్షించుకున్నాం. రొట్టె తీసుకుంటున్నాం కదా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. ఆయన్ని కట్టుకున్న తర్వాత ఆయనకు భారీగా ఎంతవరకు చక్కగా మనం న్యాయం చేస్తున్నామో లేదో అని చెప్పి ఒకసారి పరీక్షించుకుంటే మన జీవితాలు మనకు అర్థమైపోతాయి. అయితే మన మొగుడు ఎలాంటి అంటే, ఈ లోక సంబంధమైన మొగుడు అయితే ఊతికి వాతలు పెడతాడు, అంతేనా? మన మొగుడు అంటే యేసుక్రీస్తు వారు క్రైస్తవులంతా కూడా సంఘం అయితే ఆయన వరుడు. మన భర్త ఎలాంటోడు అంటే మంచోడు అండి. ఎంతవరకు మంచోడు అంటే, నువ్వు బతుకున్నంత వరకే మంచోడు సుమా, నువ్వు బతుకున్నంత వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. నువ్వు చచ్చిపోతే మాత్రం నీకు మొగుడు కాదు, యముడు. మనం చచ్చిపోతే ఎవరో తెలుసైనా? మొగుడు కాదు, ఎవరు? యముడు. యముడు అంటే అర్థం శిక్షించేవాడని. బతికున్నంత వరకు ఎదురు చూస్తాడు. మనం ఎప్పటి వరకు బతుకుంటాం చెప్పగలరు ఎవరైనా? ఎప్పటి వరకు బతుకుంటాం? ఇంకో 10 ఏళ్ళు ఉంటామా? సరే, రేపటి వరకు ఉంటామా? ఎందువరకు? సాయంత్రం వరకు నమ్మకం ఉందా? ఎప్పుడు ఉంటాము, ఎప్పుడు పోతాము తెలియదు. కనుక ఏం చేయాలి? మంచోడండి యేసు ప్రభువు. ఆయన దొరికినందుకు నేను చాలా ఫీల్ అవుతూ ఉంటా. నా జీవితాన్ని కొంచెం వెనక్కి వెళ్ళిపోతే, నా జీవితంలో కొద్ది రోజుల కిందటికి వెళ్ళిపోతే, నేనేనా అనుకుంటా, నేను అనుకుంటా. ఇప్పుడు అలా అనిపించదు. సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది నాకు. అలాంటి భర్త దొరికినందుకు, అలాంటి స్నేహితుడు దొరికినందుకు, అలాంటి దేవుడు దొరికినందుకు నా హృదయం ఎప్పుడు ఆనందిస్తూ ఉంటుంది, నా హృదయం ఎప్పుడు సంతోషిస్తూ ఉంటుంది. ఒక మంచి ధైర్యం, మంచి నిరీక్షణ, ఆనందం, సంతోషం, సమాధానం ఆయన దగ్గర బాగుంటుందండి. ఆయన దగ్గర చక్కగా ఉంటుందండి. దేవుని పిల్లరా, మీరందరూ కూడా ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు కదా? మీరందరూ ఆయన దగ్గరికి రావడానికి కష్టంగా ఉంది కదా? నాకు తెలిసిపోతూ ఉంటుంది. ప్రేమతో రావాలండి ఆయన దగ్గరికి. మన దగ్గరికి ఎలా వచ్చాడు ఆయన? పరలోకంలో ఉన్నాడండి. పరలోకంలో ఉన్నాడండి ఆయన. పరలోకం అంటే ఏమనుకుంటున్నారు? స్వర్గం అండి. స్వర్గం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా? అప్పుడప్పుడు మనం మంచి హోటల్ పోతాం, ఒక 3 స్టార్ 5 స్టార్ హోటల్ పోయినప్పుడు వాళ్ళు మనతో వచ్చి చెప్పే మాటలు ఏంటివో తెలుసా? అరే, స్వర్గం ఉన్నట్టుంది అక్కడ. విన్నారా ఎప్పుడన్నా? కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు, స్వర్గం ఉన్నట్టుంది అంటూ ఉంటారు. కొందరు ఫుడ్ చేస్తారండి, చాలా బాగుంటుంది. కొంతమంది స్త్రీలు ఉన్నారు, భలే చేస్తారు వంట. పేర్లు చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారు కాబట్టి పేర్లు చెప్పను. బాగా చేస్తారు వంట. ఆమె చేస్తుందా, మేము చేయము అంటారు, మళ్ళీ చర్చికి రాకుండా ఉంటారు. ఇది ఒక సమస్య నాకు, అందుకే నేను పేరు చెప్పను. కొందరు భలే చేస్తారు వంట. అప్పుడు మనం ఏమంటామో తెలుసా? నిజంగా అమ్మా, నీ చేతి వంట ఎలా ఉందంటే అమృతం ఉన్నట్టుందిమ్మా. విన్నారు మీరు? ఎలా ఉందంటారమ్మా? అమృతం ఉన్నట్టుంది. అమృతం ఎక్కడ దొరుకుతుంది? అమృతం అంటే ఏందనుకుంటున్నారు? అమృతం అంటే ఏంటంటే బైబిల్లో జీవవృక్ష ఫలాలు. ఎప్పుడు జీవించవచ్చు ఆ ఫలాలు తింటే అన్నమాట. నిజంగా ఆ ఫలాలు మనకెక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయి లేవా? కొందరు ఇట్ట అంటారు, కొందరు ఏం చెప్పాలో ఇట్ట. మొత్తానికి జీవవృక్ష ఫలాలు ఉన్నాయి లేవా? అమృతం ఉందా లేదా?
చిన్న పిల్లకాయలు తీసుకొచ్చి కూర్చొని పెట్టుకున్నట్టున్నది నేను. జీవవృక్ష ఫలాలు లేవా? ఎక్కడా? వాక్యాలన్నీ ఏమనుకుంటున్నారు? ఈ మాటలన్నీ ఏమనుకుంటున్నారు? నేనే జీవాహారం, నేనే జీవాహారం. ఒకప్పుడు మీ పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ ఇప్పుడు నన్ను తినువాడు చనిపోడు, ఎప్పటికీ బ్రతుకుతాడు. ఆడెప్పటికీ బ్రతకాలంటే నన్ను తినాలి, నా రక్తం త్రాగాలి. ఉపమాన రీతిగా చెప్పాడంటే ఈ మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి, ఈ వాక్యాలు మిమ్మల్ని చంపవు, ఈ వాక్యాలు మిమ్మల్ని బ్రతికిస్తాయి. చచ్చిపోయే ప్రతి ఒక్కరిని ఏం చేస్తాయి తెలుసా? వాక్యం బ్రతికిస్తుంది, ఆత్మను రక్షిస్తుంది. ఇదిగో మీకు దేవుని వర్లారా, దేవుడిచ్చాడండి ఇవన్నీ. ఈ వాక్యాలు లేకపోతే మనం ఏమైపోతామో తెలుసా? చచ్చిపోతామండి, దిక్కులేని వాళ్ళం అయిపోతాం, దేశ దిమ్మర్లం అయిపోతాం, చల్లా చెదురైపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం. కానీ ఈ వాక్యం మనం బ్రతికిస్తుందండి, ఈ వాక్యాలను మనం జీవింపజేస్తుందండి. మరి ఈ వాక్యం దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? ఎలా వస్తున్నారు చెప్పండి? మీ ఆయన కనపడతానే ఎలా పరిగెత్తారో తెలుసా? అలా పరిగెత్తారు. మీ ఆవిడ కనపడతానే పరిగెత్తారు. సాయంత్రానికంతా ఆవిడ కాడ ఉండాలి, సాయంత్రానికంతా భర్త కాడ ఉండాలి, ఏదో కుటుంబంతో ఉండాలి. మంచిది, సంతోషం. మరి యేసు ప్రభుత్వం ఎలా గడుపుతున్నారు? ఎంతసేపు గడుపుతున్నారు? దేవుని పిల్లారా, మనల్ని కొన్నాడు. మరలా మనం అందరం ఎక్కడికి పోతున్నాం? ఆయన దగ్గర ఉంటున్నావా? ఆయన దగ్గర ఉండిపోతున్నావా? ఉండిపోతామనే కదా మాట ఇచ్చాం. బాప్తీసం ద్వారా ఏమి ఇచ్చాం? మాట ఇచ్చాం దేవుడికి, కానీ ఉండడం లేదు. రామకృష్ణ, నిన్న ఒక విషయంలో నేను బాధపడిన. రామకృష్ణ, ఈ విషయంలో నువ్వు కూడా ఏనమ్మా, రామకృష్ణ వాళ్ళ అమ్మ, నువ్వు నాకు ఫోన్ చేసావు శుక్రవారం రోజు. శుక్రవారం క్లాస్ ఉంటుంది ఇక్కడ, అది నీకు తెలుసు. నువ్వు కడప గ్రూపులో ఉన్నావు, నీకు కూడా పర్సనల్గా నేను పాంప్లెట్ పెడతా ఉంటాను. ఏమనుకోవద్దు ఈ మాట అంటున్నానని. నాకు ఫోన్ చేశాడు రామకృష్ణ, సాయంత్రంగా ఫోన్ చేశాడు. అన్నా, మరి వాళ్ళు శుక్రవారం ఉదయం ఇక్కడికి వచ్చారు, ఏదో ఒక పని మీద వచ్చారు. ఇక్కడికి వచ్చి గొడుగు మర్చిపోయి వెళ్ళిపోయారు. ఏం మర్చిపోయి? గొడుగు మర్చిపోయి వెళ్ళిపోయారు. సాయంత్రం నాకు ఫోన్ చేశారు, అన్న గొడుగు ఏమన్నా ఉందో చెప్పండి, నేను వస్తాను అంటున్నాడు. దేనికి వస్తానంటున్నాడు? సాయంత్రం ఏముంది? క్లాస్ ఉంది అన్న, క్లాస్ ఉంది కదా, నేను వస్తానన్నా అని చెప్పి వచ్చి గొడుగు తీసుకొని పోవచ్చు ఆ పిల్లడు. కానీ గొడుగు కోసం వస్తానంటున్నాడు, కానీ క్లాస్ కోసం అంటే ఇతనికి భార్య ఎవరు? ఇతనికి మొగుడు ఎవరు? గొడుగా ప్రభువా? అంటే దేనికోసం ఆలోచించారు వీళ్ళు? తప్పుగా అనుకోవద్దు తమ్ముడు, దేనికోసం ఆలోచించాడు? గొడుగుండదన్నా నేను వస్తానంటున్నాడు. వాళ్ళ అమ్మగాడ మాట్లాడుతుంది, నాకు వినపడుతుంది. గొడుగుండదని చెప్పు, వస్తానని చెప్పు అంటుంది. అంటే గొడుగు కోసం వస్తావు, దేవుడి కోసం రావా? 100 రూపాయలమ్మ గొడుగు, మా అంటే 200, 300, 500, 1000 రూపాయలు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తుకు మీరు వెల పెట్టుకోనాలంటే ఎంత పెట్టుకోనాలమ్మా? ఆయన మీకోసం తన ప్రాణాన్ని ఇచ్చిన వాడి కోసం 1 గంట కేటాయించకపోతే నిజంగా మనం ఎంతకు భక్తులమేనా? ఈ గంట కోసం ఎంతమంది తంట అనుకుంటూ ఉంటారు. ఆదివారం వచ్చింది, ఏదో మటనో చికెనో బిర్యానీ చేసుకొని తిన్నాం అనుకుంటే మళ్ళీ ఈ చర్చి ఒకటి వచ్చింది మాకు. వారం అంతా తిని సరిపోదా? 1 గంటే కదా. దేవుని పిల్లరా, దేవుని విషయంలో మనం అందరం ఎంత ప్రేమ కలిగి ఉన్నాం. వచ్చేసాడు ఆ దాసుడు. ఎక్కడికి పోయాను ప్రభు? నేను ఎక్కడికి పోయాను?
పేతురు గారు అంటారు, నిన్ను మీరు కూడా విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎక్కడుందమ్మా ఆ వచనం? మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎక్కడుందమ్మా ఈ మాట? యోహాను సువార్త 6వ అధ్యాయం. చాలామంది వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి, చాలామంది వెళ్ళిపోయారు. 65 నుంచి వద్దాం. మరియు యోహాను సువార్త 6:65. మరియు ఆయన తండ్రి చేత వాని కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడు నా ఎద్దుకు రాలని హేతుని బట్టి మీతో చెప్తున్నాను. 66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు ఆయన వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడించలేదు. కొంతమంది వెంబడించలేదు, చాలామంది వెళ్ళిపోయారు, అనేకులు వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది నిలబడ్డారు. ఆ కొంతమంది ఎవరో తెలుసు కదా మీకు, శిష్యులు 12 మంది. అప్పుడు వీళ్ళని కూడా యేసుక్రీస్తు వారు అడుగుతారు. ఏమని అడుగుతాడు చూడండి, 67. కాబట్టి యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఏమంటున్నారంటే, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగినప్పుడు పేతురు గారి సమాధానం చూడండి. దేవుని పిల్లరా, పేతురు గారి సమాధానం చూడండి. 68. సీమోను పేతురు, ప్రభువా ఎవని ఎద్దుకు వెళుదుము? ఎవని ఎద్దుకు వెళుదుము ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు. ఎక్కడికి పోయినా నిత్య జీవం మాటలు కాదు ప్రభువా, నిత్య నరకానికి పోయే మాటలు ఉన్నాయి. ఏమి రెడ్డన్నా, బయట నిత్య జీవానికి వెళ్ళి సంబంధించిన మాటల, నిత్య నరకానికి వెళ్ళే మాటల? నిజం చెప్పండి. బయటికి పోతే మీకు నిత్య జీవానికి సంబంధించిన మాటలా, నిత్య నరకానికి సంబంధించిన మాటలా? ఎక్కడికి పోదాం ప్రభు? మేము ఎక్కడికి పోయాం? మేము నిత్య జీవం మాటలు ఎక్కడ ఉన్నాయి? నీ దగ్గర ఉన్నాయి ప్రభు. ఎక్కడికి వెళ్ళి మిమ్మల్ని వదిలిపెట్టని చెప్పి ఆయన పాదాల దగ్గర సరెండర్ అయిపోయారండి. ఆయన పాదాల దగ్గర పడిపోయారు. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలరా, మనం కూడా ఆయన పాదాల దగ్గర పడిపోయాం. ప్రభువా నీకంటే ఎవరు ప్రభువా మాకని. నీ దగ్గరే ఉంటాం, నీ దగ్గరే పని చేసుకొని బ్రతుకుతాం అన్నామా లేదా? అన్నాం. బాప్తీసం ద్వారా అదే కదా జరిగింది. బాప్తీసం ద్వారా అదే కదా మనకు జరిగింది. ప్రభు ఎక్కడికి వెళ్ళావు? నీ దగ్గరే ఉంటాం, నీ పని నీ దగ్గరే, నువ్వేం చెప్తావు చెప్పు, ఆ పని ఏదో నీ దగ్గరే చేసుకుంటాం ప్రభు అంటే, సరే చేస్తారు కదా పని, చేస్తాం ప్రభా, అయితే చేయండి పని అని చెప్పి ఒక పని అప్పచెప్పాడు. ఏం పని? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని చెప్పింది ఎవరు? యజమాని. వెళ్ళవలసింది ఎవరు? దాసుడు. ఇప్పుడు యజమాని పని అప్పచెప్పిన తర్వాత ఆ పని మనం చేస్తే యజమాని కూలి ఇవ్వడా? నమ్మకం ఉందా లేదా? ఉన్నదే? అయితే ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది రోజు సువార్తకి వెళ్తున్నాం? ఉదయాన్నే 7:30 రమ్మని చెప్తాను మీకు. ఎప్పుడు కూడా 7:30 వచ్చాడంటే బస్ స్టాండ్కి అటు అప్సరా సర్కిల్కు, అలా సర్కిల్కి అందరం వెళదాం. పాంప్లెట్లు కొట్టించుకున్నాం, తలా 100 రూపాయలు అండి. పాంప్లెట్లు కొట్టించుకున్నాం, తలా 200 ఇవ్వండి. ఫ్లెక్సీలు వేద్దాం, తలా 300 ఇవ్వండి. ఏదైనా దేవుని కార్యక్రమాలు చేద్దాం. మీకోసం ప్రాణం పెట్టాడు కదా, ఈ మాత్రం చేయలేమా? ఎవరు వస్తారు? ఎవరు రారు. ప్రేమించినట్ట దేవుని పిల్లలరా, పని ఇచ్చాడండి. ఆయన దగ్గరికి వచ్చాం, ఏదో ఒక పని చేసుకుంటాం. అయ్యా మీ దగ్గరే ఉంటాం, నిన్ను వదిలి ఆడబోంటే సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి, కూలిస్తాను. పనివాడు జీతమునకు ఇక్కడ మనల్ని పోషిస్తాడు, అక్కడ శాశ్వతంగా పోషిస్తాడు. ఇక్కడ పోషించడం అంటే మీకు 5 అంతస్తులు మిద్దు ఉంటే అప్పుడు యేసుప్రభు మీతో ఉన్నట్ట. చాలా మందికి యేసుప్రభు మనతో ఉండాలంటే ఏముండాలంట? 5 అంతస్తులు మిద్దే, 6 తులాల 60 తులాల సవరము. అర్థమైంది మీకు? ఎన్ని ఉంటే యేసుప్రభు ఉన్నట్టు పిచ్చోళ్ళారా? ఎన్ని కాదు, ఏముండాలి తెలుసా? ఇంత కూడు, ఇంత గూడు, ఇంత గుడ్డ, అంతకుమించి ఎక్కువ ఆశించొద్దండి. ఓకే? ఎంత కావాలో మనకి? ఏం కావాలా? ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషించి దేవుడు మిమ్మల్ని పోషించడా? పోషిస్తాడు. ఏం పెట్టి పోషిస్తాడు?
5 అంతస్తుల మేడ తింటాం ఏమన్నా కొరుక్కొని రోజు రొంతరా. మనం ఏం తింటాం? భోజనం తింటాం. భోజనానికి కొరవ చేయడు దేవుడు, గూడుకు కొరవ చేయడు, గుడ్డకు దేనికి కొరవ చేయడండి. దేన్ని తక్కువ చేయడు, మనకు ఆయన ఇస్తాడు. ఆయన పనిలో ఉన్నాం. పాపంలోకి వెళ్ళకుండా పరిశుద్ధంగా బ్రతకాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గర ఉండాలి. చెప్పడానికి ఎన్నో ఉన్నాయి, ఇంకా వచ్చేవారం చెప్తాను. యేసుక్రీస్తు వారు సుగుణాలు, ఆయన మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి. వచ్చేవారం ఇంకొకటి చెప్తాను. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా పరీక్షించుకోండి. ఆయన మనల్ని కాపాడాడు కదా, ఆయన మనల్ని రక్షించాడు కదా, తన ప్రాణం ఇచ్చి కొన్ని మనల్ని తప్పించాడు కదా. తప్పించిన మనం, ఒకప్పుడు తప్పిపోయిన మనల్ని తప్పించాడు, ఆయన పాదాల దగ్గర తెచ్చాడు. ఇప్పుడు మరలా ఎక్కడ ఉన్నాం? ఆయన పాదాల దగ్గర ఉన్నామా, లేకపోతే సైతాన్ గడి పాదాల దగ్గర ఉన్నామా? మరలా వెళ్ళిపోయామన్నా? ఒకసారి పరీక్షించుకున్నట్లు చేయవద్దు. ప్రార్థన చేసుకుందాం.